మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము. నిర్గమకాండం 34వ అధ్యాయం 10వ వచనము. ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మనతో ఒక నిబంధన చేయుచున్నాడు. అద్భుతకరాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. గొప్ప కార్యములు జరిగిస్తాడు. ప్రతిదినం కూడా మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడిస్తున్న మేళ్లను బట్టి దేవుని స్తుతించే వారిగా మనము ఉండాలి. ప్రతిదినం కూడా మనము దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. దేవుని మీద ఆనుకునే వారిగా ఉండాలి. దేవుడే మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు, మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అవస్థలు కూడా దేవుడు తీరుస్తాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. మనల్ని దేవుడు నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. స్థిరపరుస్తాడు. మనకు దేవుడు సహాయము చేస్తాడు. పర్వతంలాంటి సమస్యలన్నీ కూడా దేవుడు కూల్చివేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి సమస్యను దేవుడు తొలగిస్తాడు. ప్రతి బంధకములను దేవుడు తొలగిస్తాడు. విరగొట్టే దేవుడుగా ఉంటున్నాడు. మనకు క్షేమాన్ని దయచేస్తాడు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. ఘనపరిచే దేవుడుగా ఉంటున్నాడు. నిందలన్నీ కూడా తొలగిస్తాడు. అవమానాలన్నీ కూడా తొలగించి ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన తొలగిస్తాడు. సంతోషాన్ని, సమాధానమును, నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. పడిపోయిన సమయంలో మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. మనతో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానం నమ్మినట్లయితే దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యములు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. దేవానికి వందనాలు ప్రభా. ప్రతిదినం మేము మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. నీతో సహవాసం మాకు అనుగ్రహించాడు ప్రభా. అయా ప్రతిదినం ప్రభా చేస్తున్న మేలను బట్టి నిన్ను స్తుతించే వారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభా. స్తోత్రాలు నాయన తండ్రి. అయా ప్రతిదినం ప్రభా నీకు వందనాలయ్యా. నీ సన్నిలో ప్రభా నాయనానికి స్తోత్రాలు గోజాడే వారిగా ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మాతో ఒక నిబంధన ప్రభా అయా తాన్ని చేయుచున్నావు ప్రభా. నీకు స్తోత్రాలు. అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించే దేవుడవు నాయనకు స్తోత్రాలు ప్రభా. నాయన ప్రతి అక్కరాలు తీర్చివాడవు, మళ్ళీ పోషించేవాడవు ప్రభా. బలపరచువాడు, ఆదరించేవాడవు నాయన. అయా ధైర్యపరచువాడవు ప్రభా. మాకు తోడుగా నడిపించేవాడవు తండ్రి. మాకు మేలు చేసే దేవుడవు నాయన. సహాయము చేయవాడవు ప్రభా. అయా కాలంలో తండ్రి ఆదుకునే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు నాయన. యేసయ్యా గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా కృంగిన సమయంలో ప్రభా లేవనెత్తే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవ బలహీన సమయంలో బలపరిచే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు. స్థిరపరిచేవాడో ప్రభా. నీకు స్తోత్రాలు. మాకు క్షేమాన్ని దయచేయవాడో ప్రభా. నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు. మా దేశాన్ని కనికరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయ ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డను స్వస్థపరచండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశీర్వదించి దీవించు నాయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. యేసయ్య యొక్క వాగ్దానం ప్రభా ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మన జీవితాలలో అద్భుత కార్యములు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.